ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు అనగా 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 3వ తారీఖు అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ రోజు తమ జీవిత భాగస్వామితో సంభాషణలో కొంచెం సున్నితంగా ఉండాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన ఒక రహస్యం మీ జీవిత భాగస్వామికి ఈరోజు తెలిసే అవకాశం ఉంది. ఈ కారణంగా మీ ఇద్దరి మధ్యన కొంచెం పెద్ద గొడవే జరగవచ్చు. కాబట్టి సంభాషించే పరిస్థితి వచ్చినప్పుడు మీరే కొంచెం తగ్గి ఉండడం మంచిది. ఒంటరిగా ఉన్న వృషభ రాశి వారు ఈరోజు వారి ప్రేమ భాగస్వామిని కనుక్కునే అవకాశం ఉంది. విద్యార్థులు తమ విద్యా కార్యకలాపాల్లో అజాగ్రత్తగా ఉండడం వారి కుటుంబ సభ్యులను నిరాశపరుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు మరియు తోబుట్టువులు వారి నుండి చాలా అంచనాలను కలిగి ఉన్నారు కాబట్టి ఈరోజు కొన్ని నిలిచిపోయిన పనులను నిర్వహించాలని మీరు అనుకోవచ్చు. కొంతమంది వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్టాక్ పెట్టుబడిదారులు మరియు బ్రోకర్లు ఈరోజు కొంతమంది కొత్త క్లయింట్లను కలిసే అవకాశం ఉంది. ఇది వారికి చాలా లాభదాయకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. కొన్ని విషయాల గురించి వృషభ రాశి వారు గోప్యంగా ఉండడం ముఖ్యం. ఈ రోజు వచ్చే ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఉండాల్సి ఉంటుంది. మీ అజాగ్రత్త కారణంగా మీకు కొన్ని చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు సంబంధించిన ఏ రహస్య విషయాలనైనా కూడా ఎవరితోనూ పంచుకోకుండా ఉండడం మీకు చాలా మంచిది. వ్యాపార భాగస్వామితో విభేదాలు రావచ్చు. మరికొంతమంది వ్యాపారస్తులు ఈరోజు కొత్త ప్లాన్లపై దృష్టి సారిస్తే దీనివలన ఆర్థిక పరిస్థితి వారిది బలపడుతుందని చెప్పవచ్చు. అయితే ఈరోజు వ్యాపారస్తులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. తాము తలపెట్టే కార్యంలో విజయం సాధించాలి అంటే తప్పక కష్టపడాల్సి ఉంటుంది. సీరియస్ అంశాలపై చర్చించేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నిర్వహణ సంబంధిత పనులకు కూడా ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్న వృషభ రాశి వారికి ఈరోజు సీనియర్ అధికారుల కోపాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈ కారణంగా మీ మనసు కొంత కలత చెందవచ్చు. ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. అకస్మాత్తుగా కొన్ని పెద్ద ఖర్చులను కలిగి ఉండవచ్చు. దీని కారణంగా మీ బడ్జెట్కు భంగం కలగవచ్చు. అయితే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంచుకునేటందుకై మరింత కష్టపడి పని చేయవలసి ఉంటుంది. ఈ సమయంలో భూమి మరియు భవనాలకు సంబంధించిన వివాదాలు మీకు కొంతవరకు ఆందోళన కలిగిస్తాయి. డబ్బుకు సంబంధించిన విషయాలలో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపడితే గనక సమస్యలు తప్పవు. ఏదైనా సమస్య కారణంగా మీ సన్నిహిత సంబంధాలు క్షీణిస్తున్నాయి అని అనిపించినట్లయితే మీరు వృద్ధుల సహాయంతో మరొకసారి ఈ సంబంధాలను బలపరుచుకునేటందుకు ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఒడిదుడుకులైతే ఉంటాయి. కాలానుగుణంగా ఏదైనా స్వల్ప అనారోగ్య కారణంగా శారీరకంగా మరియు మానసికంగా మీరు బాధపడే అవకాశం అయితే ఉంది. ఈ నెలలో ఉద్యోగస్తులకు అజాగ్రత్త ఎట్టి పరిస్థితులలోనూ తగదు. లేదంటే కార్యాలయంలో సీనియర్ల ముందు వారి ప్రతిష్ట దెబ్బతింటుంది. కాబట్టి మీరు మీ పని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను కూడా ఈరోజు మీరు కలుసుకునే అవకాశం ఉంది. దీనివలన మీరు మీ కెరియర్ మరియు వ్యాపారం ఏదైనా ముందుకు సాగేటందుకై వారు సహాయపడతారని చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు ఏదైనా పెద్ద ఒప్పందాన్ని కూడా పొందుతారు. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే గనక ఆ కోర్టు నిర్ణయాలు కూడా మీకు అనుకూలంగానే రావచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు కూడా సంతోషంగానే ఉంటాయి. ప్రేమ భాగస్వామితో కూడా మంచిగా ఉంటారు. వ్యాపార భాగస్వాములతో మాత్రం విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆఫీస్ పనులు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే మీరు మీ పై అధికారి దృష్టికి వెళ్ళగలుగుతారు. ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు ఉండవచ్చు. అయితే పనిచేసే చోట మాత్రం ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పాలి. ప్రత్యర్థులు కొంతమంది చురుకుగా ఉంటారు. వృషభ రాశి వారు ఈరోజు కొన్ని సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. వ్యాపారవేత్తలు ఈరోజు కొత్త ప్లాన్లపై గనక దృష్టి సారిస్తే వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుందని చెప్పవచ్చు. ప్రజలు వృషభ రాశి వారి పనితీరును చూసి ఈరోజు ఆకర్షితులవుతారు. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉందని చెప్పాలి. వృషభ రాశి వారు వీలైతే ఈరోజు నిమ్మ పసుపు రంగులో ఉండే వస్త్రాలను ధరించేటందుకై ప్రయత్నించండి. అదేవిధంగా హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. పంచాంగం వివరాలు షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వీక్షిస్తారని ఆశిస్తున్నాము. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకే మరియు రాశి ఫలితాల కొరకే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.